నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాజనల బండ వద్ద బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు పూల ప్రేమకుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూల్లో 25% ఉచిత సీట్లు కేటాయించాలని బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ పోరాడుతూ ఉంటే పొంగనూరు టీడీపీ నేత మధు రాయల్ సోషల్ మీడియాలో తమ అధినేతపై వారి కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీవైకి వైసీపీతో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపిస్తూ నిజం నిరూపించడానికి రాజనాల బండ వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని మధు రాయల్ సవాల్ విసిరాడన్నారు. అతని సవాల్ను స్వీకరించి ఈరోజు మేము రాజనాల బండ ఆంజనేయ స్వామి ఆలయానికి రాగా సవాల్ చేసిన మధు రాయల్ మాత్రం భయపడి ఇక్కడికి రాలేదని ఎద్దేవా చేశారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం ప్రమాణాలు నిర్వహిస్తారని అర్చకులు తెలియజేశారని, అందుకే తాము వచ్చే శనివారం కూడా మళ్లీ ఇక్కడికి ప్రమాణానికి వస్తామని, దమ్ముంటే మధు రాయల్ దేవుని ఎదుట నిలబడి ప్రమాణం చేయాలని పూల ప్రేమకుమార్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రం ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకుడు మాట్లాడిన తర్వాత పొంగనూరు నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఒక టీడీపీ సీనియర్ నాయకుడు మా నాయకుడిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా వ్యక్తిగత దూషణకి పాల్పడడం జరిగింది. ఈ సందర్భానికి సంబంధించి నేను ఏది మాట్లాడాలన్నా ఈ యొక్క వీడియోని మీకు చూపించిన తర్వాతే మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ వీడియోని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరూ చూడాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించో నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్ గుచ్చిపైకి రాజకీయాలకు రాలేదు. మైకిల్ కెమెరా మైకిల్ దించండి స్వామి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కి ఏడ్చినటువంటి విషయాన్ని మనం అందరం చూసాం.